హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా తేనె మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కలర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని, పిండి మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా స్మూత్గా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. అది నానేంతలోపు చక్కెర పాకం కోసం ఒక 1 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. ఒక 1 కప్ వరకు వాటర్ కూడా తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లేత పాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్లో పాకం రెడీ అవుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇలా బబుల్స్ మొత్తం పైన తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అది చల్లారనివ్వకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా పిండి కొంచెం చల్లుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత చపాతీ కోలతోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా చపాతీ కోళ్ళతో చేసుకొని ఆ తర్వాత మొత్తం రౌండ్గా చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదు, మరీ లావుగా చేసుకోకూడదు, మామూలుగా చేసుకోవాలి. ఇలా చపాతీ కోళ్ళతో చేసిన తర్వాత ఇలా చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత రౌండ్స్గా చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే ఇలా స్పూన్తో రౌండ్ షేప్ ఉన్న స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్స్గా తీసుకోవాలి. నార్మల్గా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని కూడా ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్పూన్తో కూడా చేసుకోవచ్చు. చిన్న సైజ్ ఏదైనా రౌండ్గా ఉన్న దాంతో ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా హీట్ చేయకూడదు. ఆయిల్ మరీ కొంచెం కాలితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లోపల కాలదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్నీ వేసి కొంచెం అవి కాలిన తర్వాత కలుపుకోవాలి. డైరెక్ట్ వేసిన తర్వాతనే కలపకూడదు, విరిగిపోతాయి. అందుకోసం కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. చాలా టేస్టీగా, క్రిస్పీగా, లోపల జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కాలిన తర్వాత తీసేయాలి. అన్నీ ఒక్కొక్క వాయి కాల్చుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక్కొక్కసారి పేలుతాయి కూడా కాబట్టి చూసుకొని జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అంతేనండి, ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకం ఉంది కదా, చక్కెర పాకం తీసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి చక్కెర పాకం. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు
మనం కాల్చుకున్నవి యాడ్ చేసుకోవాలి. చక్కెర పాకంలో సరిపడే అన్ని వేయాలి. వేడి మీద ఉన్నప్పుడే వేయాలి. చల్లారిన తర్వాత వేస్తే చక్కెర పాకం పీల్చుకోదు కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే వేసిన తర్వాత ఒక 2 to 3 minutes అలాగే ఉంచాలి. అప్పుడే చక్కెర పాకం పీల్చుకుంటుంది లోపలికి. ఒక 2-3 minutes అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చాలా క్రిస్పీగా, టేస్టీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఒక 3 minutes అయిన తర్వాత తీసేసి అన్నీ ఒక్కొక్క వాయి ఇలా యాడ్ చేసుకోవాలి. చక్కెర పాకంలో సరిపడే అన్నీ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా ఒక్కొక్క వాయి వేసిన తర్వాత ఒక 2-3 minutes అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ ప్రాసెస్లో తేనె మిఠాయి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా అన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కావాలనుకుంటే షుగర్తో స్ప్రింకిల్ చేసుకోవచ్చు మొత్తం, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇలా షుగర్తో స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.